ఆహ్లాదంగా విహార కేంద్రాలుగా ఉండే సాగర తీరాలు విషాద తీరాలుగా మారుతున్నాయి. వారాంతరాలలో విహారయాత్రలకు వచ్చే యువకుల కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల తీర ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో సముద్ర విహారానికి వచ్చి 9 మంది మృత్యువాత పడటం స్థానికంగా అలజడి రేపుతోంది. విశాల తీర ప్రాంతం కలిగిన చీరాల ఓడరేవు రామాపురం బీచ్కి వీకెండ్స్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ సముద్రం గురించి అవగాహన లేని యువకులు సముద్రంలో సరదాగా మునిగేందుకు దిగి మృత్యువాత పడుతున్నారు. ఇక రామాపురం బీచ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తీరాలుగా మారుతున్నాయి. విహారయాత్ర పేరుతో ఈ సముద్రం వద్దకు స్నానానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడం కూడా స్థానికంగానే కాకుండా ఎవరి కుటుంబాలను అయితే నష్టపోతున్నారో వారి కుటుంబాలు కూడా విషాదంలో మునిగిపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. చీరాల ఓడరేవు మరియు రామాపురం బీచ్ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో 9 మంది విగత జీవులుగా మారటం స్థానికంగా కూడా అలజడి రేపుతుంది. గడిచిన వారం రోజుల వ్యవధిలోనే 9 మంది ఇక్కడ విహారయాత్ర కోసం వచ్చి సముద్రంలో మునిగి చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతుంది. వరుసగా మొదటి రోజు ఇద్దరు రామాపురం బీచ్ వద్ద సముద్రంలో మునిగి ఆకాశ అలల తాకిడికి చనిపోతే 18వ తేదీ రోజున మరొకరు అదేవిధంగా మృతి చెందడం జరిగింది. తరువాత రామాపురం బీచ్లో నిన్న 4 సముద్ర తీరంలో స్నానానికి వచ్చి సముద్రంలో దిగా అందులో 2 చనిపోగా 2ని స్థానికులు కాపాడారు. అదేవిధంగా చీరాల ఓడరేవు ప్రాంతంలో ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందినటువంటి 4 వ్యక్తులు 21వ తేదీ రోజు సముద్రంలో విహారయాత్రకు వచ్చి సముద్రంలో మునిగి విగత జీవులుగా మారారు. వరుసన వారం రోజుల వ్యవధిలోనే 9 మంది ఇక్కడ ఈ సముద్రంలో మృత్యువాత పడటం స్థానికంగా సంచలనం రేపుతుంది. ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి యువకులు ఈ సముద్ర స్నానానికి వచ్చి ఇక్కడ విగత జీవులుగా మారడంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో నిండిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరైతే విహారయాత్రకు వస్తున్నారో వారికి సరైన వసతులను కల్పించి వారికి రక్షణ కల్పించాల్సినటువంటి రక్షణ వ్యవస్థ కూడా సరిగా పనిచేయకపోవడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఉందో ఈ చీరాల నుంచి కొత్తపట్నం వరకు ఉండేటువంటి ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఒక కొత్తపట్నంలోనే మెరైన్ పోలీస్ స్టేషన్ ఉండటం, అక్కడే ఈ మెరైన్ సిబ్బంది అధికంగా ఉండటంతో ఈ తీర ప్రాంతాల్లో ప్రధానంగా ఈ వారాంతాల్లో చీరాల, రామాపురం, వేటపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా కూడా విహారయాత్రకు యువకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతాలకు వచ్చిన వారికి సరైనటువంటి గైడ్లైన్స్ లేకపోవడంతో వారు ఇక్కడ స్థానికంగానే మద్యం సేవించి వచ్చి సముద్ర స్నానానికి దిగి విగత జీవులుగా మారేటువంటి దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్థానికంగా ఒక మెరైన్ స్టేషన్ ఏర్పాటు చేసి మెరైన్ గస్తీని కానీ పూర్తిగా ఉంచినట్లయితే ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా స్థానికులు కోరుకుంటూ ఉన్నారు. సరైనటువంటి మెరైన్ సిబ్బందితో ఇక్కడ గస్తీ కానీ ఏర్పాటు చేసినట్లయితే ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా స్థానికులు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ సరైనటువంటి రక్షణ సిబ్బంది లేకపోవడం, ఏదో నామకా వాస్తే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే విధంగా ఉండటంతోనే ఇటువంటి అనర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయని కూడా స్థానికులు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ అనర్థాలు జరిగేటువంటి సమయంలో ఇక్కడ మెరైన్ స్టేషన్ను ఏర్పాటు చేయడంతో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో గస్తీని కూడా ఏర్పాటు చేయాలని చెప్తూ ఉన్నారు. ఇక్కడ రామాపురం మరియు ఓడరేవు ప్రాంతాల్లో చూసినట్లయితే ఇవి విశాలమైన బీచ్లుగా ఉండటం, ఇక్కడ ఎక్కువ తీర ప్రాంతం ఉండటంతో ఎక్కువగా కూడా ఇక్కడ సిబ్బంది అవసరం అనేది కూడా స్థానికంగా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే స్థానిక పోలీసులే కొంతవరకు ఇక్కడ ప్రాణాలు కాపాడుతూ ఉన్న పరిస్థితి గతం నుంచి కూడా నెలకొంటూ ఉంటుంది. అయితే ఎక్కువ మంది మెరైన్ సిబ్బందిని ఏర్పాటు చేసి అనర్థాలు జరగకుండా విహారయాత్రకు వచ్చినటువంటి కుటుంబాల్లో విషాదాలు మిగలకుండా చూడాలని కూడా స్థానికంగా కోరుతున్న పరిస్థితి ఉంది. మనం ఈ సముద్ర తీరంలో చూసినట్లయితే వారం రోజుల వ్యవధిలో 9 మంది ఇక్కడ దుర్మరణం పాలవడం కూడా స్థానికంగా కలకలం కలిగించేటువంటి అంశం. అదేవిధంగా ఇటువంటి అనర్థాలు లేకుండా వీటిని అడ్డుకట్ట వేసే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. గస్తీని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకతను కూడా ఇటు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా గమనించాలని స్థానికులు కోరుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఓడరేవు బీచ్ నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్.